హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావనిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి జొన్న పిండితో గారెలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. హెల్దీ రెసిపీ కదా, తప్పకుండా ట్రై చేసి చూడండి. నిజంగా చాలా బాగున్నాయి. అడుగు మందమున్న ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసేసుకొని ఈ వాటర్ అనేది కొంచెం హీట్ ఎక్కితే సరిపోతుందండి. ఎక్కువ హీట్ ఎక్కాల్సిన అవసరం లేదు. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసేసుకొని అదేవిధంగా దీంట్లోకి కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకొని పచ్చి నువ్వులని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా కొంచెం యాడ్ చేసేసుకొని దీంట్లోకి టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని దీంట్లోకి 2 కప్స్ పిండిని యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. నీళ్ళు అనేది మరగవలసిన అవసరం లేదు, మనకి కొంచెం హీట్ ఎక్కితే సరిపోతుందండి. ఎక్కువ మనకి వాటర్ అనేది బాయిల్ అయిపోతే మనకి పిండి గడ్డలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నార్మల్ హీట్లో ఉన్నప్పుడే ఈ పిండి మొత్తాన్ని మనం మంచిగా కలుపుకోనండి. కొంచెం చల్లారిన తర్వాతకి పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పూరి ప్రెస్తో మనం గారెలు ఏ విధంగా చేసుకుంటామో సేమ్ ఆ విధంగా చేసేసుకున్న తర్వాతకి ఒక 10 to 15 ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి వీటన్నింటినీ మనం మంచిగా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో డీప్ ఫ్రై చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన జొన్న పిండితో గారెలు అయితే రెడీ అయిపోతాయండి. నిజంగా ఇవైతే చాలా బాగా వచ్చాయి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఆయిల్లో యాడ్ చేసేసి అటు ఇటు టోన్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని మనం సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన జొన్న పిండితో గారెలు అయితే రెడీ అయిపోతాయి. చూసారా ఎంత చక్కగా వచ్చాయి కదా. మనం పిండిని ఉడికియడం వల్ల ఆయిల్ కూడా పట్టదండి, చాలా బాగా వస్తాయి. మనం చేసేటప్పుడు కూడా గారెలు అనేది బ్రేక్ కాకుండా ఇరిగిపోకుండా ఉంటుంది. చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. హెల్త్ కూడా మంచిది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ ఫ్రెండ్స్.